హాయ్ అందరికీ. సమ్మర్లోనే కాదండి, ఎప్పుడైనా మన ఫుల్ బాడీకి ఫుల్ ప్రోటీన్ ఇచ్చి రాగి అంబలి నేను ఎలా చేస్తానో చెప్తాను. అలాగే చిన్న చిట్కా కూడా చెప్తానండి. రాగి అంబలి నైట్ చేసుకుని మార్నింగ్ తాగితే చలవంట, అప్పటికప్పుడు చేసుకునే బదులు. అలాగే రాగి అంబలి ఈ మధ్య కాలంలో ఎవరో తాగట్లేదు, కానీ మన మన తాతమ్మలు అమ్మమ్మలు అందరూ ఎంత ఉక్కు బాడీతో ఉండేవారు, ఎంత స్ట్రాంగ్గా ఉండేవారు. వాళ్ళు ఇడ్లీ చపాతీ దోశలు ఆయిల్ ఫుడ్ తినేవారు ఏంటండి, ఇవి తాగేవారు. లేదంటే గంజి అన్నం తినేవారు, ఎంత స్ట్రాంగ్ ఉండేవారు. అలాంటి రాగి జావను మనం వదిలేసి ఈ టిఫిన్లు ఆయిల్ ఫుడ్స్ అంటే మనం పరిగెడుతున్నాం అన్నమాట. అలాగే నాకు ఇది పెళ్ళైన తర్వాతే అలవాటైందండి. ఎందుకు అంటే మా అమ్మ వాళ్ళ ఇంట్లో అసలు రాగి జావే తాగరు. మా అత్తమ్మ వాళ్ళ ఇంట్లోనే నాకు అలవాటైంది. వాళ్ళు డైలీ తాగుతారన్నమాట. అలాగే ఈ తాగడం వెయిట్ లాస్ అయ్యే వాళ్ళకి రాగి అంబలి చాలా బాగుంటుందండి. ఎందుకంటే ఇది ఒక 2-3 గ్లాసులు తాగామంటే మధ్యాహ్నం దాకా ఆకలి అనిపించదు అనమాట. అలాగే సమ్మర్లో మన బాడీకి ఇవ్వవలసిన ఫుల్ ప్రోటీన్ అండి ఇది. అలాగే మీ ఇంట్లో రాగి జావ తాగుతారా? కామెంట్ చేయండి.